ప్రస్తుతం మనతో పాటు రాజ్యసభ ఎంపీ వడ్డీరాజు గారు ఉన్నారు. వడ్డీరాజు గారు అంటే గతంలో చూసుకున్నట్టయితే మొన్న కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈ రోజు మళ్ళీ ఏసీబీల పేరు మీద కేటీఆర్ గారికి ఇట్లా అంటే వరుసగా నోటీసులు రావడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఏమో రాజకీయ కక్ష సాధింపు చర్యలు అసలు చేపట్టలేదు, వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి చట్టం తన పని తను చేసుకోబోతుందని చెప్పేసి అంటున్నారు. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేతగాక పరిపాలన చేసుకుంటే అయిపోయేదానికి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు, ఏదో తప్పులు చేసినట్టు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసి వారు ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళు పడుతున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా 10 ఏళ్లలో బంగారు తెలంగాణ లాగా మంచి పంటలు పండించి పూర్తిగా నీళ్లు ఇచ్చేసి, ఉచిత కరెంట్ ఇచ్చేసి, నాణ్యమైన కరెంట్ ఇచ్చేసి రైతులను మంచిగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారిని ఏదో అలవిగాని హామీలతో 420 హామీలతో కళ్యాణ లక్ష్మి, దాంతో పాటు ఒక తులం బంగారం అని చెప్పి అనేక హామీలు, ఫేక్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి చాత కావట్లేదని చెప్పి ఆయనే చెప్పారు కదా. ముఖ్యమంత్రి గారే స్వయాన చెప్పారు, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను దొంగలాగా చూస్తున్నారు, ఢిల్లీ పోతే అని చెప్పేసి ఇవన్నీ చాలా రకాలుగా వారే మాట్లాడారు. ఇవన్నీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం లేదు. ఇలాంటి నోటీసులకు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరైనా సరే ఒక నిమిషంలో వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. సేపు కూడా సుదీర్ఘ విచారణ కూడా అక్కర్లేదు. అక్కడ ఏం తప్పు చేయలేదు, ఆయనే ముందే చెప్పారు కదా. మీరేమో అనవసరంగా ఈ ఫార్ములా అనేది తెలంగాణను ఒక అమెరికా స్థాయిలో, ప్రపంచ స్థాయిలో గ్రేడ్ పెంచారు హైదరాబాద్ది. దాన్ని ఇమ్మీడియట్ గా అధికారంలో రాగానే దాన్ని తీసేసి ఆ స్కీమ్ ను, ఈ ఫార్ములాను రద్దు చేసేసి దాదాపు 600-700 కోట్లను నష్టం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా చిత్తశుద్ధిగా అనుకుంటే అది ఈ ఫార్ములాను మళ్ళీ పునరుద్ధరించాలి. వారు చేసిన ప్రయత్నాన్ని హైదరాబాద్ ఒక నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారిని నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్ట కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారు. ఇవాళ ఆయన కుర్చీలో కూర్చున్నది కూడా కేసీఆర్ గారు తెచ్చిన కుర్చీలోనే కూర్చున్నారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. విధ్వంసం జరగడానికి కారణం కూడా ఈ కుటుంబమే అని చెప్పేసి. ఏం విధ్వంసం అయిందండి? బ్రహ్మాండంగా తెలంగాణ ఎన్ని ఫ్లైఓవర్లు అయినా, హైదరాబాద్ ఎక్కడుంది, ఎట్లయింది? మొన్న డల్లాస్ వచ్చారు మన వాళ్ళందరూ, డల్లాస్ కంటే హైదరాబాదే బాగుందని అంటున్నారు. హైదరాబాద్ చాలా బాగా అభివృద్ధి అయిందని చెప్తున్నారు. అమెరికన్స్ కూడా, ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి ఉంటున్నారు కదా. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నారు. వాతావరణం మంచిగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంది, శాంతియుతంగా ఉంది హైదరాబాద్. ఇక్కడ సెటిల్ అయితే వ్యాపారాలు చేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు అని మంచి పొటెన్షియాలిటీ ఉన్నది హైదరాబాద్. తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదు. అరెస్ట్ చేస్తానికి జైలు కూడా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ గారే చెప్పారు కదా. తెలంగాణ సాధన కోసం అనేక సార్లు జైలు పోయొచ్చాం, మరొకసారి తెలంగాణ అభివృద్ధి కోసం మీలాంటి వాళ్ళు ఇచ్చే నోటీసులకు, మీలాంటి వాళ్ళు పెట్టే జైలుకు భయపడేది లేదని కేటీఆర్ గారు స్వయాన ప్రకటించారు. కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం విచారణకు వచ్చి ఏమి కోర్టుల మీద, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని వాళ్ళు చేసే దుశ్చర్యలకి న్యాయస్థానాల మీద, చట్టం మీద గౌరవంతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎవరేమో ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తాం, తిప్పికొడతాం.